వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్దాం. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పర్వళ్ళు తొక్కుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తడంతో ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 70 గేట్లను కూడా ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 70 గేట్లలో 55 గేట్లు 1 అడుగు మేర, 15 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి కిందకి వాటర్ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మొత్తం 70 గేట్లను ఎత్తి కిందకి వదులుతున్న వాటర్ ఎంత పర్వలు తొక్కుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదులుతున్న పరిస్థితి. దాదాపు ప్రస్తుతం ఇప్పుడు 60,000 క్యూసెక్ల నీరు కిందకి వదులుతున్నారు. మొత్తం అటు పులిచింతలు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ చూస్తున్న వాటర్ అంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తడంతో ఇక్కడ వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పులిచింతల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ క్లస్టర్ గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్ల నీరు అక్కడి నుంచి వస్తుంది. ఆ నీరంతా కూడా కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు 3 లక్షలు అంటే మరొక 2-3 రోజుల్లో ఇక ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వాటర్ పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యం దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు వస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ పర్యవేక్షణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం ఇబ్బందులు లేకుండా కూడా ముంపు ప్రాంతాలంతా కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం 70 గేట్లను ఎత్తి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను 1 అడుగు మేర ఎత్తి వాటర్ అంతా కిందకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజీలు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫ్లో 87,441 క్యూసెక్లుగా ఉండే, అవుట్ఫ్లో 87,441 క్యూసెక్లుగా ఉన్నట్టు కూడా చేస్తుంది. అటు కృష్ణా తూర్పు కాలువకు 10,207 క్యూసెక్లు, అదేవిధంగా పశ్చిమ కాలువకు 5,527 క్యూసెక్ల వాటర్, అదేవిధంగా గుంటూరు ఛానల్కు 200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి తీర ప్రాంతంలో ఉన్న అటు ప్రజలను కావచ్చు, లేదంటే పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు సిటీలోనూ ఒకవేళ వరదలు వచ్చేటట్టయితే కనుక ఇప్పటికే 47 పునరావాస ముంపు ప్రాంతాలను గుర్తించారు. వాటికి దగ్గరలోనే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పి కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేశారు. క్షేత్ర స్థాయిలో అంటే వాటర్ ఏ విధంగా వెళ్తుంది, ఏంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వాటర్ అంతా కూడా కిందకి వదులుతున్నట్టుగా చెప్తున్నాడు. అటు 24 గంటలు కూడా అధికారుల పర్యవేక్షణలో మొత్తం అంతా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్నట్లు కూడా చెప్పింది. ఎందుకంటే గత ఏడాది ఇదే సమయంలో పెద్ద ఎత్తున విజయవాడకు వరదలు రావటం, అప్పుడు దాదాపు 11 లక్షల క్యూసెక్లు పైగా వాటర్ ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరిన నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున ముంపు గురైన పరిస్థితి. మరోవైపు బుడమేరు పొంగి అటు విజయవాడ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 10 రోజుల పాటు అందరూ కూడా విజయవాడ నగరం అంతా కూడా నీటిలో నానిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు లేకపోయినప్పుడు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వరద నీరంతా కూడా ఎప్పటికప్పుడు సముద్రంలోకి వదిలేస్తున్నాం. ముంపు ప్రాంతాలను కూడా గుర్తించాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేతో మన ఆర్టీవీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.